ఇస్తాను సార్. ఇచ్చాడు సార్. దగ్గర కూడా ఇటు రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే ఓకే extra. Okay. Okay. Thank you. Thank you. నాయకత్వం శరణం గారి నాయకత్వం. Okay, that's fine. నీ మీద అబద్ధాలు చెప్తాడు. ఈరోజు మన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మన ఈ ఏరియా ఇన్ఛార్జ్ అయినటువంటి ఏఐసిసి సెక్రటరీ గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మరి జేడీ శీలం గారు కార్యకర్తలకి నేను ఉన్నాను భరోసా కల్పించాలి. ఇవాళ జిల్లాలో పార్టీని మళ్ళీ పటిష్టం చేయడానికి రాష్ట్రంలో శరణమ్మ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ఆయన యాత్ర చేసుకుంటూ ఉత్తరాంధ్ర అన్ని జిల్లాలు వెళ్ళి ఈ రోజున ఏలూరు జిల్లాకు రావడం, రేపు ఏదైతే మహాత్మా గాంధీ నరేగా పథకానికి తిరోధకాలు ఇచ్చి చేస్తున్న ఈ మోడీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి పిసిసి అధ్యక్షుడు షర్మిలమ్మ గారి యాత్ర ప్రారంభించారు. ఆ యాత్రని ఏ విధంగా మన అందరం కూర్చుని స్థానికంగా మండల కాంగ్రెస్, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్, అదేవిధంగా అన్ని వర్గాల వారిని ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల వారితో సంప్రదించి నిర్ణయం తీసుకుని మనం పటిష్టం చేయడానికి పెద్ద ఎత్తున ఇలా ఏంటంటే మనం పెద్ద ఎత్తున జనం అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ఎవరికి వాళ్ళు నేను నాది అనుకుని మనందరిది అనుకుని జయప్రదం చేయడానికి ఆయన మరి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పి మమ్మల్ని అందరినీ కోరడానికి రావడం జరిగింది. మనందరం కూడా ప్రెస్ మీట్ అయిన తర్వాత అందరం కలిసి కూర్చొని మనం మాట్లాడుకుని చర్చించుకుని ఏ విధంగా అయితే రేపు ఈ కార్యక్రమం సక్సెస్ చేయడానికి శరణమ్మ గారి నాయకత్వంలో వచ్చే నెల డేట్ ఇస్తారు. ఆ డేట్ ఇచ్చినప్పుడు 2 నియోజకవర్గాలు ఇందాక చెప్పిన రచ్చబండ, అదేవిధంగా ఒక మీటింగు, ఆ 2 కూడా ఒకే రోజు జరిపి అదేవిధంగా రాష్ట్ర పర్యటన చేసుకుంటూ వస్తున్న శరణమ్మ గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకాలి అని దాని మీద ఇలా సమాయత్తం చేయడానికి మనం వచ్చారు. 7 కోఆర్డినేటర్స్ అందరం కలిసి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడి గారి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 2-3 విషయాలు. ఒకటేమంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నీరు గారుస్తూ బీజేపీ ప్రభుత్వం వారు విబిజిఆర్జీ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. మొత్తం ఆ చట్టంలో ఉన్నటువంటి మెయిన్ అంశాలన్నీ కూడా నీరు కార్చారు. రెండవది మహాత్మా గాంధీ గారి పేరు తీసివేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే మెయిన్గా 3-4 అంశాలు. మహాత్మా గాంధీ గారి పేరు తీయటం అది అభ్యంతరకరం. మహాత్మా గాంధీ గారు ప్రతి భారతీయుడి హృదయాల్లో ఉన్నారు. పేపర్ మీద తీసేసినంత మాత్రాన వారి డొల్లతనం, వారి విజ్ఞత బయటపడింది. అదే కాదు, చాలా నెహ్రూ గారి వారి మీద ఫ్యాన్ ఆపేస్తారా, నెహ్రూ గారి మీద దుష్ప్రచారం చేయటం, మరి తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వందే భారత్ మీద పార్లమెంట్లో ఒక డిస్కషన్ జరిగింది. అవన్నీ కూడా మనం గమనించాం. స్వాతంత్ర సమరంలో వీరెవరు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ వారి పాత్ర లేదు. స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టినటువంటి మహాత్ముడు పేరు తీసేయటం అభ్యంతరకరం. భారతీయులు ఎవరు హర్షించరు, కేవలం ఆర్ఎస్ఎస్ వాళ్ళు హర్షిస్తారే తప్ప భారతీయులు ఎవరు హర్షించరు. అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ ఆ పేరు తీసివేయటాన్ని అభ్యంతరపరుస్తుంది. అది వీల్లేదని చెప్పి గట్టిగా నమ్ముతుంది. రెండవది, యూపీఏ ప్రభుత్వ హయాంలో వామపక్షాల మద్దతుతో
కొన్ని చట్టాలు చేయడం జరిగింది. రాజ్యాంగంలోని అంశాలని ప్రజలకు అందించేలాగా హక్కులు ప్రసాదించడం జరిగింది. ఉదాహరణకు మెయిన్గా ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్, రెండవది రైట్ టు ఎడ్యుకేషన్. చదువు అనేటువంటిది అభివృద్ధికి మూలాధారం. రైట్ టు ఎడ్యుకేషన్, అదేవిధంగా ఆహార భద్రతా చట్టం, భోజనాలు మరి తిండి లేకపోతే జరగదు. మూడవది పని కల్పించే హక్కు, జాతీయ ఉపాధి హామీ చట్టం. నాలుగవది మన ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఆదివాసీల హక్కుల రక్షణ, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్. ఇంకా చాలా ఉన్నాయి, మెయిన్గా ఇవి. అదేవిధంగా రిజర్వేషన్ ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉండాలని రాజ్యాంగాన్ని మార్చారు. ప్రైవేట్ ఎడ్యుకేషన్ సెక్టర్లో అది గవర్నమెంట్ సెక్టర్లో ఇంప్లిమెంట్ చేశారు, కానీ ప్రైవేట్ సెక్టర్లో ఇంప్లిమెంట్ చేయాల. 95వ అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అవన్నీ నీరుగార్చేటువంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. హక్కులు తీసివేశారు. ఉదాహరణకి ఒక వ్యవసాయ కూలి నాకు పని కల్పించాలి అని పంచాయతీకి రాసిస్తే 15 రోజుల లోపల వారికి ఆ పని కల్పించాలి. అది ఆ వ్యవసాయ కూలీ కార్మికుల యొక్క హక్కు. అది తీసివేశారు. ఇప్పుడు ఆ హక్కు లేదు. అధికారులు ఏం చెప్తే అది చేయాలి. రెండవది, గతంలో పంచాయతీనే ఆ పంచాయతీ అధ్యక్షులు, సర్పంచులు, మెంబర్లందరూ కలిసి గ్రామానికి ఏం కావాలి, గ్రామంలో వచ్చిన రోడ్లు, వ్యవసాయ భూములకు వెళ్ళేటువంటి రోడ్లు కానీ, లేకపోతే కుంటలు, చెరువులు, పూడికలు, ఇవి హిందూ శ్మశాన వాటికలకి ప్రహరీ గోడలు, అదేవిధంగా క్రైస్తవుల సమాధులకి ఫెన్సింగు, అప్రోచ్ రోడ్సు, ఇవన్నీ గ్రామంలో ఇబ్బంది లేకుండా చిన్న చిన్న అవసరాలు తీర్చేటువంటి అదంతా కూడా గ్రామంలోనే నిర్ణయించేవారు, ఆ పనులు చేసేవారు. దానివల్ల పేదలు ఎంతోమంది, ఎన్నో కోట్ల మంది అభివృద్ధి చెందారు. వారి దగ్గర డబ్బు కాస్త ఎక్కువగా వారి చేతికి వెళ్ళటం, అదేవిధంగా తద్వారా వారి జీవన శైలి అభివృద్ధి జరగటం మనం చూసాం 20 ఏళ్లలో. 10 ఏళ్లలో కొంచెం అది చెప్తే తగ్గించింది అనుకోండి. మొట్టమొదటి 10 ఏళ్ళు బ్రహ్మాండంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభం జరిగింది. మూడవది, అది పంచాయతీ హక్కు తీసివేశారు. ఈ పనులన్నీ కూడా ఏలూరు జిల్లా ఫలానా గ్రామంలో ఏ పనులు జరగాలి, ఎప్పుడు జరగాలి, ఎంత జరగాలి, ఎవరు చేయాలి అనేటువంటిది కేంద్రం నిర్ణయిస్తుందట. పంచాయతీల హక్కులు తీసివేశారు. మూడవది, గతంలో 100% ఆ డబ్బు కేంద్రం ఇచ్చేది. ఇప్పుడు మేము 60% ఇస్తాము, 40% స్టేట్ భరించాలి అని చెప్పి. మన ఎంపీలు ఆ చట్టం పాస్ అయ్యేటప్పుడు అయ్యో ఇది అన్యాయం, మా దగ్గర స్టేట్ డబ్బులు లేవు, గతంలో లాగానే 100% ఇవ్వండి అని ఎవరు నోరు విప్పల. అది కూడా గమనించారు ప్రజలు. అదేవిధంగా పంచాయతీల హక్కులు మీరు హరించకూడదు అని కూడా ఎవరు మాట్లాడలా. బీజేపీ వాళ్ళు ఏం చెప్తే దానికి తలూపారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడేటువంటి నైతికత ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలకు లోపించటం బాధాకరం. నాలుగవది, ఈ మొత్తం వారు పెద్ద పెద్ద టామ్ రైల్వే స్టేషన్లో, రేడియోల్లో, టీవీల్లో మోడీ గారు పేద ప్రజల గొప్ప కానుక, గతంలో 100 రోజులే ఉండేది, ఆ చట్టంలో మేము 125 రోజులు ఇస్తాము అని డాంబికాలు, అబద్ధ ప్రచారం విపరీతంగా చేస్తున్నారు ఆ బీజేపీ వారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఈ తెలుగుదేశం వాళ్ళని ఉపయోగించుకొని. వాళ్ళు ఏం చెప్తే అది వీళ్ళు మాట్లాడటం. ఈ రకంగా ఇప్పుడు చట్టంలో 100 రోజులు కల్పించాలి అని చట్టంలో ఉంటే గత 10 ఏళ్లలో భారతదేశంలో చూసినట్లయితే సరాసరి సంవత్సరానికి 52-53 రోజులు తప్ప 100 రోజులు ఈ 10 ఏళ్లలో వీరు అమలు చేయలే. చట్టంలో ఉన్నప్పుడు
చేయనటువంటిది 100 రోజులు ఉండాలి అని చట్టంలో ఉంటే 52 రోజులు 53 రోజులు చేసినటువంటి ఈ ప్రముఖులు ప్రబుద్ధులు మేము 125 రోజులు ఇస్తామంటే ఎవరన్నా నమ్ముతారా? ఇవన్నీ కూడా చాలా చాలా దుష్ప్రచారం, అబద్ధ ప్రచారం ఇవన్నీ ఉన్నాయి. దయచేసి ప్రజలు గమనించాలి. ఈ యాత్ర మరి మా పిసిసి అధ్యక్షురాలు ప్రతి జిల్లాలో 2 చోట్ల రచ్చబండ పెట్టి, అదేవిధంగా ఎవరైతే వ్యవసాయ కార్మికులు ఉన్నారో జాబ్ హోల్డర్స్ వాళ్ళతో మాట్లాడి, వారికి ఎవరికి ఇంకా దాని తీవ్రత తెలియలా. ఏప్రిల్ తర్వాత తెలుస్తుంది, పనులు మొదలైనప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఇంకా దీని మీద సమీక్ష జరిగింది సిడబ్ల్యూసిలో. కొంతమంది రైతులు మాకు ఇది వ్యవసాయానికి అనుసంధానం చేయండి అని అది ఆలోచిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళా ఇదే చట్టాన్ని కొనసాగిస్తాం, వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఇది గమనించి దీని మీద తీవ్రమైన నిరసనలు జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో మరి నియోజకవర్గ కన్వీనర్లు ఎవరైతే ఉన్నారో వారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సందేశాన్ని, ఇది మనకు వద్దు, పేదలకు పొట్టగొట్టేటువంటి ఈ ప్రభుత్వం చేసేటువంటి అనేక కార్యక్రమాల్లో ఇదొకటి. స్కాలర్షిప్స్ లేవు, ఇంకా అన్ని ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఓన్లీ వ్యాపారం. చాలామంది కొన్ని జిల్లాల్లో మరి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉందో తెలియదు, ఇసుక, ఖనిజాలు, బియ్యం, సారాయి ఇవన్నీ అమ్ముకొని మళ్ళీ ఆ డబ్బుతో ప్రజలకి ఓటు కొని మళ్ళీ అధికారంలోకి రావాలనేటువంటి కుతంత్రం. ఇది బాధాకరం, ప్రజలు కూడా గమనించాలి. ఓటుకు మాత్రం అమ్ముడు పోవద్దండి, మన ఓటు రక్షించుకుందాం. ఇప్పుడు రాబోయేటువంటి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూలో జాగ్రత్తగా అన్ని గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఓటు ఎవరిది కూడా అర్హులైన వారిది ఓటు తీసివేయకూడదు. మరి ఎవరైతే ఓటు హక్కు పొందేటువంటి వయసు ఉన్నవారో వారి హక్కు కావాలి. ఎవరైతే దురదృష్టవశాత్తు మరణించారో వారి ఓటు తీసివేయాలి. ఈ అవకతవకలన్నీ సరిచేయాలంటే మాకు గ్రామ స్థాయిలో బిఎల్ఏ బ్లాక్ లెవెల్ ఏజెంట్స్ని మేము ఏర్పాటు చేసుకోబోతున్నాం. సో సంఘటన ఆర్గనైజేషన్ రెండో అంశం. సో శర్మిలారెడ్డి గారు ఈ జిల్లాకు వచ్చినప్పుడు ఎక్కడ వారి రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేయాలి అనేటువంటిది కూడా మేము చర్చిస్తాము. అది ఫస్ట్ అంశం. రెండోది, దేశం అంతా కూడా గమనిస్తున్నారు, రాహుల్ గాంధీ గారు ఒక్కరే చాలా చాలా తీవ్రంగా ప్రజా సమస్యలను ఎత్తి పార్లమెంట్లో గళమెత్తినప్పుడు వారు నోరు మూయించేస్తున్నారు. ఈ మెజారిటీ ఉన్నటువంటి ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యవాదులు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి అని కోరుకునేటువంటి వారు, వామపక్షాల వారు, ఈ దేశంలో రాజ్యాంగ విలువలు కాపాడాలి, రాజ్యాంగం నిలబడాలి. ఈ దుర్మార్గులు చాలా మాటలు మాట్లాడుతున్నారు, మాకు అధికారాలు ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని మార్చేస్తాం. ఎవరు రాజ్యాంగం తీసుకొస్తారు మీరు? ఈ రాజ్యాంగం వల్లనే దేశ స్వాతంత్రం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ అంబేద్కర్, మౌలానా ఆజాద్ ఇలాంటి పెద్దలందరూ కూడి ఒక రాజ్యాంగాన్ని రచించి, ఆ రాజ్యాంగంలో ఎవరు ఏం చేయాలి, ఏ రకంగా మనం అభివృద్ధి కావాలని పొందుపరిచి, ఆ రాజ్యాంగం అనుగుణంగా ప్రణాళికలు తయారు చేసి ప్రాజెక్టులు కట్టి, స్వాతంత్రం వచ్చినప్పుడు తినడానికి తిండి లేనటువంటి భారతదేశంలో అప్పు తెచ్చుకుని తిండేటువంటి పరిస్థితి నుండి బ్రహ్మాండంగా ప్రాజెక్టులు కట్టి తొండల గుడ్లు పెట్టేటువంటి పొలాలన్నీ కూడా సస్యశ్యామలం చేసి రైతుకు వెన్నుదంగా నిలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ, రైతు బాగుండాలి అని కోరుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ, అనేక ప్రాజెక్టులు, అనేక సంస్థలు, అనేక విద్యా సంస్థలు మంచి మంచి చదువులు చదివి విదేశాలకు వెళ్ళి పేరు తెచ్చుకునే దానికి బేసిస్ పెట్టినటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చిన దగ్గర నుండి ఒక్క ప్రాజెక్ట్ కట్టారా? నిర్మాణం చేశారా? తెలుగుదేశం వారు ఒక సైకిల్ ఫ్యాక్టరీ కట్టారా? ఇవన్నీ కూడా నిజాలు, ప్రజలకు చెప్తాము. సూపర్ 6 ఏమైంది? కాబట్టి ఈరోజు ఈ ప్రాంతీయ పార్టీలను చూశారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చారు. వారి పాలన బాగలేదని ప్రపంచంలో ఉన్న వారందరూ తెలుగుదేశం అభిమానులు వచ్చి కూర్చొని తెలుగుదేశాన్ని గెలిపించారు. కూటమి ప్రభుత్వం ఈ 1.5-2 సంవత్సరాల్లో చూశారు, వాళ్ళ మీద కూడా వ్యతిరేకత వచ్చింది. ఎవరైతే గెలిపించారో వారే పెదవిరుస్తున్నారు.
చెప్పడానికి మనసు ఒప్పట్లేదు, కానీ అందరికీ తెలుసు ఈ కూటమి ప్రభుత్వం సరిగా పనిచేయటం లేదని. చాలామంది తరతరాలుగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది, అందరి న్యాయం జరుగుతుంది,